కానీ నిర్మలమ్మ గారి స్పెషాలిటీ ఏమిటంటే ఆవిడ చిన్నప్పుడే బామ వేసేసారు. అదే చాలా చిన్న వయసులో. అందులో యాక్చువల్ గా ఫస్ట్ లోనేమో చాలా సన్నగా ఉన్నాం అన్నారు. అవునండి. అప్పట్లో అరే ఇంత సన్నగా ఉంటే ఎట్లాగమ్మా, కొంచెం బొద్దుగా ఉండాలి అనేవారట. అట్లా కొంచెం ఆవిడకి ఇంకా అక్కడే రేడియో ప్రోగ్రామ్స్లో అలా బాగా మెచ్యూరిటీ వచ్చింది. ఆ తర్వాత ఎల్వి ప్రసాద్ గారు ఏదో మూవీ తీస్తూ కూడా ఈ చాణక్య గారు మంచి ఆర్టిస్టు, అసలు ఒక్కసారి చెప్తే అందుకుంటుంది, మనం అసలు అంత అక్కర్లేదు అనేటప్పటికి ఇక అప్పుడు మళ్ళీ ఆవిడ సరే అయితే నాగేశ్వరరావు గారికి తల్లిగా చేయమన్నారంట భార్యాభర్తలు. గుమ్మడి గారి పక్కన కొద్దిగా బాధపడిందంట. సరే కానీ వచ్చి ఎందుకు వదులుకోవాలని నాన్నగారు కూడా ఏం పర్వాలేదు చేస్తూ ఉంటే ఎక్కడో ఒక చోట ఇదవుతుంది కానీ అని అవన్నీ పట్టించుకోవద్దని ఇద్దరు ఒక మాట మీద ఉండి ఇంకా అట్లా నాగేశ్వరరావు గారు తల్లి పాత్రే కానీ అన్నీ ప్రతిదీ కుల గోత్రాలు, సారథి వాళ్ళ సంస్థ, తర్వాత పిఏపి సుబ్బారావు గారు చాలా బాగా అందరినీ వీళ్ళని బాగా ఎంకరేజ్ చేశారు. మంచి మంచి క్యారెక్టర్స్ ఇవ్వటం అన్నీ చేశారు. చాలా సినిమాలు అలా చేస్తూ వచ్చి ఈ మనుషులు మారాలి బ్రేక్ అయింది ఆమెకి. మధుసూదన్ రావు గారి మూవీ అది ఒక బ్రేకింగ్ పాయింట్ వచ్చి అది చాలా బాగా ఆడింది. విజయవాడ, హైదరాబాద్లో కూడా ఫంక్షన్స్ జరిగినాయి. ఈ ప్రాణ్ అనే హిందీ ఆర్టిస్ట్ ఆయన చాలా బాగా ఎంత బాగా చేసావమ్మా అసలు అని చెప్పి బాగా ఇదయ్యారంట 100 days ఫంక్షన్స్ అప్పుడు. శోభన్ బాబు గారి తల్లిగా చేశారు. ఇక అక్కడి నుంచి ఆవిడ వెనక్కి తిరిగి చూసుకోవాలి అసలు లేదు. ఇంకా అసలు ఆవిడ